హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి అండ్ టెట్ ర్యాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఎస్సి అండ్ టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించాలంటే మనం చదివే విధానంలో ఏ విధంగా మార్పులు చేసుకోవాలి, మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది మీకనే కాదండి, నేను కూడా ఫాలో అవుతున్న ప్రిపరేషన్ ప్లాన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఫస్ట్ ఏం చేయాలంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలండి. ఖచ్చితంగా ఈ జాబ్ సాధిస్తాం అనే దృఢ సంకల్పం మనలో ఉన్నదనుకోండి, ఈ ప్లాన్ మనం పాటిస్తాం. ముందుగా సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. సిలబస్ పేపర్ తీసుకొని సిలబస్ పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ సిలబస్ పేపర్ని ఏ విధంగా అంటే అందులోనున్న ప్రతి టాపిక్ కవర్ చేయాలి, ఆ విధంగా చదవాలి. అలా చదివినప్పుడే మనకు టెట్లో అండ్ డిఎస్సిలో మంచి స్కోర్ సాధించగలుగుతాం. ప్రతిరోజు కనీసం 5 లేదా 6 గంటలు చదవాలి ఖచ్చితంగా. అంటే ఏ విధంగా అంటే నియమితంగా చదవడం మన విజయానికి మొదటి మెట్టు అవుతుందండి. కంటిన్యూస్గా అన్నట్టు ప్రతిరోజు కనీసం 5 లేదా 6 గంటలు చదవాలి. అదే మేము జాబ్ చేస్తున్నామంటే 2 లేదా 3 గంటలు టైం పెట్టుకొని ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్, గత సంవత్సరం ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్కడి నుండి క్వశ్చన్ వస్తుంది, ఏ విధంగా అప్లికేషన్ బిట్ వస్తుంది, ఏది డైరెక్ట్ బిట్ వస్తుంది అనేది వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ బిట్ అనేది ఏది లేదండి, అన్ని అప్లికేషన్ బిట్సే వస్తున్నాయి. కాబట్టి మనము కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం ఎటువంటి అప్లికేషన్ బిట్ ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా చేయగలుగుతాం. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే బిట్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనకు అనవసరం, చేయగలుగుతాం అంతే. మనం డైలీ 5 లేదా 6 గంటలు చదవాలి. సిలబస్ పేపర్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడు టెక్స్ట్ బుక్ పెట్టుకొని చదవద్దండి. ఆ టెక్స్ట్ బుక్ తోటే మనము షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. మన చిన్న నోటే పెద్ద మార్పుకి దారితీస్తుంది. ఓకే, అది నమ్ముకోండి. షార్ట్ నోట్స్తో రివిజన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు మంచి స్కోరు వస్తుంది. ఎప్పుడైనా మనం ఒక షార్ట్ నోట్స్ టెక్స్ట్ బుక్ నుండి మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, టెక్స్ట్ బుక్ ఒక 200 పేజీలు ఉన్నది, మనం ఒక 50 పేజీల్లో షార్ట్గా రాసుకొని మన బ్రెయిన్కి ఎక్కించుకోవాలి అంతే. 2-3 టైమ్స్ అది ప్రాక్టీస్ చేసి ఇలా చేయడం ద్వారా మనకు రివిజన్ అనేది తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఆ బుక్ చూడడం ద్వారా కొంచెమే ఉంది కదా, తొందరగా ప్రాక్టీస్ చేస్తాం అని ఒక మైండ్ సెట్ వస్తుంది. అదే టెక్స్ట్ బుక్ చూస్తే అమ్మో ఇదంతా ప్రాక్టీస్ చేయను ఇప్పుడు అనే థాట్ వస్తుంది. కాబట్టి మనము షార్ట్ నోట్స్ రివిజన్కి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలి. టైం మేనేజ్మెంటే మన స్టడీలో పెద్ద మార్పు అండి. మనం టైం టేబుల్ పెట్టుకుంటే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టుకోవాలి, ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి, ప్రతి ప్రశ్నకు సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి. డిఎస్సిలో ఒక జాబ్ మనదే అని కన్ఫర్మ్ ఉంటుందండి. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవడం ద్వారా మనకు ఎలాంటి ప్రశ్నలైనా సులభంగా సమాధానం చేయగలుగుతాం. మళ్ళీ ఈ టైం మేనేజ్మెంట్ ఉండాలి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ 4 ఆప్షన్స్లో మనకు 4 ఆప్షన్స్కి ఆన్సర్ తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే మనకు ఒక అంటే దానిపై గ్రిప్ ఉంటుంది ఆ క్వశ్చన్ మీద. అంటే మన కాన్సెప్ట్ మొత్తం చదువుతాం కాబట్టి ఏ ఆప్షన్కి ఏ ఆన్సర్ అనేది తెలుసున్నప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ పెడతాం ఆ బిట్కి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లో 4 ఆప్షన్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం ద్వారానే మనకు మంచి మార్క్స్ సాధించడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే రోజుకొక మాక్ టెస్ట్ రాయాలండి. ఈ మాక్ టెస్ట్ రాయడం ద్వారా మనకు సమయపాలన అలవాటు పడుతుంది. అంటే సమయపాలన అనేది మనకు అలవాటు అవుతుంది. ఏ విధంగా అంటే డైలీ మనం 150 క్వశ్చన్ మాక్ పేపర్ ప్రిపేర్ అవుతే మనం ఏ టైంలో మన పేపర్ అయిపోతుంది, 3 గంటలకి 2.5 గంటలు అవుతుందా, లేకపోతే 3 గంటలు పడుతుందా, మనం దేనికాడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. మన స్కోర్ మెరుగు కావడానికి ఇది ఒక పెద్ద మంచి అవకాశం, ఎగ్జాంపుల్స్ ఇవి రాయడం ద్వారా. మళ్ళీ ఈ మాక్ టెస్ట్ రాయడం ద్వారా మనకు ఎక్కువ క్వశ్చన్స్ చేయడం ప్రాక్టీస్ అవుతుంది. డైలీ ఇలా చేస్తే మనకు మంచి మార్క్స్ రావడానికి
ఇది తొలి మెట్టండి. కాబట్టి డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి. మరి ఇంకా మన సిలబస్ పూర్తి కాలేదు, ఏ విధంగా మార్క్స్ టెస్ట్ రాయాలి అని అనుకుంటుంటారు. సిలబస్ కంప్లీట్ కాకపోయినా కూడా మాక్ టెస్ట్ రాయడం ద్వారా క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయి అనేది తెలుస్తుంది. మనం చదువుకునేటప్పుడు ఆ క్వశ్చన్ టచ్ అవుతుంది. ఓకే, మనకు మార్కెట్లో మోడల్ పేపర్స్ చాలా ఉన్నాయి, 150 క్వశ్చన్స్. అటువంటివి తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది మన మార్క్స్ అనేటివి. టెట్ లేదా డిఎస్సికి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న మన అన్న వాళ్ళు 4 or 5 టైమ్స్ టెక్స్ట్ బుక్ని చాలా బాగా అర్థం చేసుకొని నోట్బుక్స్ ప్రిపేర్ చేసుకోండి. 4 or 5 టైమ్స్ చదివితే టైం వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా, అసలు ఫస్ట్ టైం చదివితే ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా 3-4 టైమ్స్ చదివితే టైం సేవ్ అవుతుంది, తక్కువ టైంలో టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా మనకు అప్పుడు షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. కంటెంట్ కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్ టోటల్ అర్థమవుతుంది. ఫస్ట్ టైం చదివినప్పుడు 5 hours పడితే తర్వాత 2 hours కంప్లీట్ అయిపోతుంది బుక్ మొత్తం కదా. ఫస్ట్ టైం చదువుతున్నాము, టెక్స్ట్ బుక్ మొత్తం చదివి రాయాలంటే లేట్ అవుతుందని అస్సలు అనుకోకండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చదివితే ఎక్కువ టైం పడుతుంది, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చదివితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చదివేటప్పుడు బుక్లో అండర్లైన్ చేస్తూ చదవండి, లేదా నోటిఫికేషన్కి ఇంకా చాలా టైం ఉంది కదా, నోట్సే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెప్తున్నాను, నోట్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా కంటెంట్ మొత్తం షార్ట్ అవుతుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, నేను మీకు చెప్తున్నాను కాదండి, నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం టెట్ ప్రిపేర్ నేను ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు నాకు 85 మార్క్సే వచ్చాయి. కానీ నాకు ఏ విధంగా చదవాలో అప్పుడు తెలియకపోవు. ఇప్పుడు నేను టెట్ 6 టైమ్స్ రాశాను. నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని. ఇప్పుడు నేను 6 టైమ్స్ రాశాను, నాకు 121 మార్క్స్ వచ్చాయి. అది ఏ విధంగా వచ్చినాయి అంటే, నేను ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మ్యాథ్స్లో కూడా ప్రతి ప్రాబ్లం నా నోట్స్లో ఉంటుంది, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను టెక్స్ట్ బుక్ చూసుకుంటే డైరెక్టే ఆన్సర్ చేయగలుగుతాను. ఆ విధంగా ప్రిపేర్ అయ్యానండి. అందుకే నాకు ఇప్పుడు టెట్లో మంచి స్కోర్ వచ్చింది. డిఎస్సిలో నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నమ్మకంతో నేను చదువుతున్నాను, ప్రాక్టీస్ ఇప్పుడు కూడా చదువుతున్నాను. నాకు లాస్ట్ టైం డిఎస్సి 2024లో నాకు మిస్ అయిందండి కొన్ని మార్క్స్ తోటి. అటువంటి తప్పు నేను ఇప్పుడు చేయను. నేను అందుకే మీకు కూడా చెప్తున్నాను, మనము చేసిన తప్పులే నెక్స్ట్ అవి చేయకుండా సరిదిద్దుకోవాలి అంతే. నెక్స్ట్, ప్రతి లెసన్ లైన్ టు లైన్ ఖచ్చితంగా చదవాలండి. అలా చదివితేనే మనకు మంచి మార్క్స్ వస్తాయి. సబ్జెక్టే కాదు, ఉపవచకం నుండి కూడా బిట్స్ వస్తున్నాయి తెలుగులో. ఎగ్జాంపుల్, మొన్న 2026 జనవరిలో పివి నరసింహ గారి కలం పేరు అడిగారు, అతని పూర్తి పేరు అడిగారు. అట్లా అలాగే ఆరుట్ల కమలాదేవి గారి అసలు పేరు అడిగారు. అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఉపవచకం నుండే వచ్చాయి. టెక్స్ట్ బుక్ నుండి కాకుండా టెక్స్ట్ బుక్ లాస్ట్ ఉపవచకం నుండి కూడా బిట్స్ వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ టోటల్గా చదవాలి. కంటెంట్ మొత్తం చదివితేనే 100% మార్క్స్ మనకు వస్తాయి. ఈసారి మీరు టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే ఇవి తప్పకుండా పాటించండి. టైం వేస్ట్ చేయకుండా టెక్స్ట్ బుక్ ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ 1 టైం కాదు, 4 or 5 టైమ్స్ ఖచ్చితంగా చదివి సిలబస్ పూర్తిగా అవగాహన చేసుకోండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, వేరే వాళ్ళు ఈ విధంగా చదువుతున్నారు, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నేను ఎందుకు ఇట్లా ప్రిపేర్ కావాలి అని అనుకోకండి. వేరే వాళ్ళు ఎట్లన్నా చదవండి, మీరు మాత్రం టెక్స్ట్ బుక్ చదివితేనే మీకు మార్క్స్ వస్తాయి. వాళ్ళు టెక్స్ట్ బుక్ చదివి కూడా మీకు చెప్పరు. కాబట్టి వేరే వాళ్ళను మీరు పట్టించుకోకండి. మీరు టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని కాపీ కొడతారు. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పినవి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. ఒకసారి మళ్ళీసారి రివిజన్ చేసుకుందాము. ఏం లేదు, ఫస్ట్ మనం సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్, ప్రతిరోజు కనీసం 5 లేదా 6 గంటలు చదవాలి. జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా 2 లేదా 3 గంటలు టైంని పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో అర్థమవుతుంది. రోజు ఒక మార్క్ టెస్ట్ రాయండి. నెక్స్ట్, షార్ట్ నోట్స్తో రివిజన్ చేయండి. అంటే మన టెక్స్ట్ బుక్ కాకుండా షార్ట్ నోట్స్ తయారు చేసుకొని ఖచ్చితంగా రివిజన్ చేయండి. టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోండి. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి. ఇది ముఖ్యమైన పాయింట్. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ జాబ్ నాకే వస్తుంది, అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నా మనకు అవసరం లేదు, అక్కడ ఒక్క పోస్ట్ ఉంటే ఒక్క పోస్టు నాదే అనుకొని చదువుదాం. ఓకే, నోటిఫికేషన్ కోసం కూడా ఎదురు చూడని అవసరం లేదు, ఆడ పోస్టుల కోసం కూడా మనం ఎదురు చూడొద్దు. అక్కడ 1-2 ఖచ్చితంగా ఉంటాయి, ఆ ఒకటి మన కోసమే అనుకొని చదువుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.